బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక యువకుడిపై కత్తులతో దారుణంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటన నిస్పో సెంటర్ వద్ద చోటు చేసుకుంది. శివాజీ అనే 18 ఏళ్ల యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి పొట్టలో పేగులు బయటకు వచ్చేలా కత్తిపోట్లు చేయడంతో ఘటనా స్థలంలోనే తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక రోజు క్రితమే నిస్పో సెంటర్కు సమీపంలోని కరెంటు ఆఫీస్ సెంటర్లో యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మరొక ముందే మరొక ఆకతాయిలు కత్తులతో రెచ్చిపోవడం నగర ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై కత్తులతో దారుణంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటన నిస్పో సెంటర్ వద్ద చోటు చేసుకుంది. శివాజీ అనే 18 ఏళ్ల యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి పొట్టలో పేగులు బయటకు వచ్చేలా కత్తిపోట్లు చేయడంతో ఘటనా స్థలంలోనే తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కరోజు క్రితమే నిస్పో సెంటర్కు సమీపంలోనే కరెంట్ ఆఫీస్ సెంటర్లో యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మరొక ముందే మరోసారి ఆకతాయిలు కత్తులతో రెచ్చిపోవడం నగర ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. నెల్లూరు నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఎందుకంటే ఒకే తరహాలో కత్తులు చేయడం, చంపేయడం లాంటి ఘటనలు ఒక సైకో సీరియల్ కిల్లర్ లాగా ప్రతి 2 రోజులకు లేకుండా ప్రతి 4 రోజులకు ఒక హత్య జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని పదుల సంఖ్యలో కత్తిపోట్లకు గురై అనేక మంది కూడా మరణించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ సమీపంలో 18 ఏళ్ల పల్లిపాటి శివాజీ అనే యువకుడిని గత అర్ధరాత్రి సుమారు కొంతమంది దుండగులు కత్తులతో అతి కిరాతకంగా పొడవడం జరిగింది పొట్టలో. ఇదే క్రమంలో కూడా వీరంతా కూడా జులాయిలుగా తిరుగుతూ మత్తులో ఉన్నట్టు కొంత స్థానికులు సమాచారం తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ నిప్పో సెంటర్ సమీపంలో ఇళ్ల మధ్యలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల సాధారణ ప్రజలైతే భయంతో వణికిపోయిన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా రక్తసిక్తంగా మారిపోయిన పరిస్థితి. అలాగే కత్తిపోట్లకు గురైన యువకుడికి అత్యంత దారుణంగా పొట్టలోని పేగులు బయట వచ్చే విధంగా కత్తులతో దాడి చేశారని చెప్పి కొంత సమాచారం ఉంది. వెంటనే కూడా ఈ ఘటన జరిగిన అనంతరం కూడా హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి. ఈ పల్లిపాటి శివాజీ అనే యువకుడికి కేవలం 18 సంవత్సరాలు. ఈ దాడిలో పాల్గొన్న వారు కూడా సుమారుగా 3-4 వరకు ఉన్నట్టు కొంత సమాచారం ఉంది. అనంతరం కూడా ఇతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనకి 24 గంటలు కూడా గడవక ముందే అదే నిప్పో సెంటర్ కి అతి సమీపంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ ఉంది. ఇక్కడ కూడా అర్ధరాత్రి ఓ యువతని కత్తితోనే అతి కిరాతకంగా చంపాడు. ఓ ప్రేమోన్మాది అనొచ్చు. సో ఈ ఘటన మరొక ముందే గత 2 రోజుల క్రితమే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కూడా అర్ధరాత్రి సమయంలోనే ఓ యువకుడిని కూడా కత్తితోనే అతి కిరాతకంగా చంపాడు. రహీద్ అనే యువకుడిని, మరొక యువకుడు వెంకీ అనే యువకుడు. సో ఇది కేవలం ప్రతిరోజు డే బై డే అంటే కూడా కాదు, 24 గంటలు గడవక ముందే ప్రతి ఒక చోట కంటే మరో చోట ఈ విధంగా అన్ని కూడా ఒకే తరహాలోనే కత్తులతోనే పొడిచి చంపేస్తుండడంతో నెల్లూరు నగర ప్రజలు
ఏ క్షణం ఏమవుతుందని చెప్పి చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఈ రౌడీజానికి కేవలం రాజకీయ మూలాలతోనే, రాజకీయ నీడలతోనే, రాజకీయ ఈ విధంగా రౌడీజం పెరిగిపోయిందని చెప్పి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఆ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు మొత్తం కూడా అదుపులోకి వస్తాయనుకుంటే మరీ విచ్చలవిడిగా తయారైపోయి ఈ క్రమంలోనే ఇప్పటికే నెల్లూరు జిల్లా పోలీసులు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని నిరంతరం కూడా ఆ రౌడీ షీట్లు అనే వాళ్ళకి అన్ని తీవ్రంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా గట్టి చర్యలు తీసుకున్నారు. కొంత మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్న పరిస్థితి. కానీ ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడా కూడా ఈ రౌడీలు జరగడం లేదు. కత్తి పట్టిన వాళ్ళు నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. నగరంలో చిన్నపాటి మనస్పర్ధలు లేదంటే చిన్నపాటి వివాదాలకే కత్తి తీయడం, నేరుగా పొడి చేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఒక తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రధానం కూడా ఎన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా నైట్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, బీట్ పోలీసింగ్ ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే అసలు రాత్రి పూట ఎవరైనా సరే 10 గంటల తర్వాత డిసిప్లిన్ ఉన్నవారు ఎవరు తిరిగేదానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే జులాయిలు, ఆకతాయిలు అందరూ కూడా అర్ధరాత్రి పూట మద్యం సేవించడం విపరీతంగా దొరుకుతుండడం, అలాగే విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడంతో ఇదంతా కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి పోలీసు కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడికక్కడ మరీ ముఖ్యంగా నెల్లూరులో మరొక పెద్ద సమస్య ప్రజల్ని పీడిస్తూ ఉంది. ఈ బైక్ సైలెన్సర్లకి మాడిఫైడ్ చేసి విపరీతంగా సౌండ్లు వచ్చే విధంగా తిరగడం, అలాగే ఇద్దరు ముగ్గురు విపరీతంగా స్పీడ్ గా వెళ్తుండడం, ఇదంతా కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కొంతమందిని ఆపినప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కత్తితో పొడిచి పారిపోయిన ఘటన కూడా తాజాగా వెలుగులోకి వస్తుంది. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిందని చెప్పి తెలుస్తుంది. సో ఏ విధంగా రెచ్చిపోతున్నారు ఈ ఆకతాయిలు, ఏ విధంగా రెచ్చిపోతుంది ఈ రౌడీజం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి అంతటా కూడా మూలంగా కూడా ప్రధాన శ్రీకాంత్ అలాగే లేడీ డాన్ అరుణ వీళ్ళ వ్యవహారాలే మొత్తం మీద వెలుగు చూసిన తర్వాత ఇవన్నీ కూడా వ్యవహారాలు బయట వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంగా మొత్తం 3-4 జిల్లాల్లో ఈ రౌడీయిజం విపరీతంగా మొత్తం పాకిపోయింది. ఒక వైరస్ లాగా లేదంటే ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. సో దీని అంతా మొత్తం పోలీసులు ప్రక్షాళన చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా రాజకీయ నాయకుల నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందాలి. లేని పక్షంలో కూడా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక జనరేషన్ మొత్తం గత 10 ఏళ్లుగా కొందరు రాజకీయ నాయకుల వల్ల నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాని ఒక మొత్తం క్రైమ్ కి అడ్డాగా మార్చేశారు. జిల్లా ఎస్పీల దగ్గరకే ప్రభావితం చేసే పరిస్థితి ఈ రాజకీయ నాయకులు. ఎవరైనా ఆకతాయిని కానీ గంజాయి రవాణా లేదంటే వినియోగిస్తున్న వారిని పట్టుకున్న వెంటనే వాళ్ళకి ఫోన్లు చేయడం, తమ వారిని వదిలేయాలని చెప్పి చెప్తుండటంతోనే వీళ్ళంతా కూడా ధైర్యంగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళ ప్రధానంగా కంట్రోల్ చేయాలంటే ప్రతి ఆదివారం కూడా రౌడీ షీటర్స్ కి సస్పెక్ట్ షీటర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ కౌన్సిలింగ్ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఈ రౌడీ షీటర్లు లేదంటే జులాయిలు అనేది కూడా ఒక మానిటరింగ్ ఉండాలి. మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు ప్రతి మనిషి కొన్ని చూడలేని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఖచ్చితంగా చూస్తాయి. కాబట్టి నగరం అంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మరీ ముఖ్యంగా పాడుపడిపోయిన బిల్డింగ్లు కావచ్చు లేదంటే కొన్ని చోట్ల విపరీతంగా కొంతమంది కూర్చొని నిత్యం గంజాయి సేవిస్తూ, మద్యం సేవిస్తూ తీవ్ర ఘటనలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాటి మీద నిఘా ఉంచాలి. ఎన్ని చర్యలు పటిష్టంగా తీసుకున్నప్పుడు మాత్రమే నేరాలు అరికట్టచ్చు. ఈ నెల్లూరు జిల్లాని ప్రశాంతంగా చేయొచ్చు. లేని పక్షంలో ప్రతిరోజు మర్డర్ జరిగిన ఆశ్చర్యపోగలేదు. చిన్న విషయానికి ఓ బైక్ పార్కింగ్ విషయంలోనే ఓ వ్యక్తిని పొడిచిన ఘటన ఉంది. అలాగే ఓ హోటల్కి వెళ్లి ఒక టిఫిన్ తీసుకునే విషయంలో తనకు ముందు ఇవ్వలేదని అడిగినందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపేసిన ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. మరీ ముఖ్యం ఇది కాకుండా ఏదైనా సరే హత్య జరిగిన వెంటనే కూడా వాళ్ళకి కేవలం 10 రోజుల నుంచి నెల రోజుల్లోపే బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు. తిరిగి తమ రౌడీజాన్ని కొనసాగిస్తున్నారు. ఒక హత్య చేసి మరో హత్య చేస్తే ఏం చేస్తారనే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వీళ్ళ నెల రోజుల్లోనే బెయిల్ ఎలా వస్తుంది, వీళ్ళందరూ కూడా అండదండలు ఎలా ఉన్నాయి, ఈ మూలాలన్నీ కూడా సమూలంగా తెలుసుకోకుంటే ఎన్ని నేరాలు కంట్రోల్ చేసేది కష్టం. మరీ ముఖ్యంగా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి కొత్తగా ఎస్పీ వస్తున్నారు. ఎవరైతే అజిత వాదెండ్ల అని ఒక మహిళా ఎస్పీ ఛార్జీ తీసుకోబోతున్నారు. ఇప్పటికే కృష్ణకాంత్ దీనికి సంబంధించి గతంలో ఎస్పీగా పనిచేసిన కృష్ణకాంత్ పూర్తి కార్యాచరణతో ఒక ఆపరేషన్ చేపట్టారు. కూడా రౌడీ షీట్ల మీద కౌన్సిలింగ్ కావచ్చు, ఆ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టపరిచిన సమయంలోనే ఆయన ట్రాన్స్ఫర్ జరగడం. ఇంకా కొత్తగా ఎస్పీ నెల్లూరు జిల్లాకి బాధ్యత స్వీకరించలేదు. అజిత వాదెండ్ల నికార్సైన ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి గోదావరి జిల్లా నుంచి నెల్లూరుకు వస్తారు. బాధ్యత తీసుకున్న తర్వాత అయినా రౌడీ షీటర్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, అమ్మాయిల మీద అత్యాచారాలు కావచ్చు, లేదంటే ఈ కత్తిపోట్లు కావచ్చు, వీటన్నిటి మీద ఆమె
ఫోకస్ చేయండి. ఈ నెల్లూరు బాగుపడే పని లేదు. అలాగే ముఖ్యంగా రాత్రి 8 గంటల పైన బయట వెళ్ళాలంటే ఇటు విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయిన పరిస్థితి. ముఖ్యంగా గాంధీనగర్ అనేది నెల్లూరుకి నగరంలో నడిబొడ్డునుంది. అలాంటి గాంధీనగర్ ఉన్న చోట్ల కూడా కొందరు మహిళలు అంటే ఒక రకంగా చెప్పంటే రోడ్డు మీదే బ్రోతల్లాగా రావడం, అలాగే వాళ్ళు గొడవలు పడి రాళ్లతో కొట్టుకుంటూ ఉండడంతో ఒక సామాన్య ప్రజలకి 2 రోజుల క్రితమే అక్కడ గాయమైన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి విషయాల్లో పోలీసులు ఫాస్ట్ గా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నెల్లూరు నగర డిఎస్పీగా పనిచేస్తున్న సింధు ప్రియ లాంటి మంచి ఆఫీసర్ కూడా ఉన్నారు. కానీ ఆ సర్కిల్లో పోలీసులు కావచ్చు, లేదంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేదంటే ఎస్ఐలు కావచ్చు, వీరంతా కూడా కలిసి పనిచేస్తూనే నెల్లూరు ప్రక్షాళన అవుతుంది. లేదంటే ప్రతినిత్యం ఏదో చోట ఈ కత్తిపోట్ల కలకలం జరుగుతూనే ఉంటుంది, ప్రాణాలు పోతూనే ఉంటాయని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ పల్లిపాటి శివాజీ ఎక్కడి వాడు, లేదంటే ఆ దాడికి పాల్పడింది ఎంతమంది అన్ని కూడా 5వ నగర పోలీసు 5వ నగర సిఐ ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. 5వ నగర సిఐ కూడా తన పరిధిలో చాలా మంచిగా పనిచేస్తూ నేరాలు అరికట్టడానికి పనిచేస్తున్నారు. సో తొందరలోనే ఈ విషయాలు పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించనున్నారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు భాజపాతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు. సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది 3వ మలుపు. ఏడాది క్రితం ఆమె వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయంలోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరపున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబర్లో ఆమె టీడీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రజలకి సేవలందించారు. టీడీపీ, వైసీపీ వంటి 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలతో పనిచేసిన అనుభవం ఉన్న పోతుల సునీత ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,13,00,000 దాటింది. అదే 22 క్యారెట్ల బంగారం లక్షకు పైగా పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర కూడా 3,600కు చేరింది. గత ఏడాది కాలంలో బంగారం ధర 40% పెరగడంతో కొనుగోలుదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో లేదా ఇంకా పెరుగుతాయో అని తెలియని అనిశ్చితి నెలకొంది. ఇది వినియోగదారులతో పాటు నగదు వ్యాపారస్తులు కలవరపెడుతుంది. వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు తీవ్రతరం అవ్వడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతుంది. యునైటెడ్ ద కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రేట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రబినన్స్ నేతృత్వంలో 1,00,000కు పైగా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్మార్టర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులను బ్రిటన్ నుంచి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులను ప్రదర్శించారు. నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల మంది నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్లో జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రెసిజన్ వలస వాదనలు నిరసనలు తెలిపాయి. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్ల ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు తీవ్రతరం అవడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతుంది. యునైటెడ్ ద కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రబినన్స్ నేతృత్వంలో 1,00,000కు పైగా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్మార్టర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులను బ్రిటిష్ నుండి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు. నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల మంది నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్లో జరిగిన నిరసనలో ఇదే అతిపెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రెసిజన్ అని వలసదారులు నిరసన తెలిపారు. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్ల, ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంటులో విషాదం చోటు చేసుకుంది. భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిన రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అపార్ట్మెంటు అంతస్తు నుండి కింద పడిపోవడంతో మృతి చెందాడు. రోహిత్ తన భార్య, కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రోహిత్ దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. రోహిత్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇది ఆత్మహత్య లేక ఏదైనా కారణమన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.